బడ్జెట్తో పోలుస్తూ విమర్శించారు. దీన్ని ఓం బూమ్ బుష్ బడ్జెట్ అన్నారు. అంటే అంత మాయాజాలం అనే ఉద్దేశంతో ఆయన చాలా సుదీర్ఘంగా దీని గురించి డీటెయిల్గా మాట్లాడారు. మరోవైపు కేటీఆర్ బీఆర్ఎస్ నుంచి అంటే బట్టి మాట్లాడుతూ గత ప్రభుత్వం అంటే 10 ఏళ్ల పాటు జరిగిన ఆర్థిక విధ్వంసానికి రిపేర్ చేస్తూ ఒకవైపు అభివృద్ధి చేస్తున్నాం, సంక్షేమం మేమైతే ప్రామిసులు చేసాం వాటిని చేసుకుంటున్నాము, మళ్ళీ ఆర్థిక పరిస్థితిని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పారు. ఒకవైపు ఏమో రేవంత్ రెడ్డి నిన్నగాక మొన్న మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి గురించి చెప్పడం, దాని మీద నేషనల్ మీడియాలో అంతా కూడా విపరీతంగా చర్చ జరగడం అంతా కూడా మనం చూసాం. సో ఓవరాల్గా ఏంటంటే ఛిద్రమైపోయిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతున్నాం అని బట్టి అంటూ ఉంటే మొత్తం 10 ఏళ్ల ప్రగతి రథ చక్రాలను పంక్చర్ చేసేసారనేమో కేటీఆర్ సెటైర్ వేశారు. సరే, ఇక కవిత మాట్లాడారు, ఆడపిల్లలకు అన్యాయం జరిగింది, స్కూటీలు ఎక్కడ, బంగారం ఎక్కడ అని. అలాగే మిగతా హామీల గురించి మాట్లాడుతున్నారు. 6 గ్యారంటీలు ఏదైతే ప్రధానంగా అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచాయో దానికి కేటాయింపులు దాదాపుగా 56,000 కోట్లు ఉన్నాయి. నాట్ బ్యాడ్. అంటే మొత్తం 3 లక్షల కోట్లలో సుమారు ఒక 20% పైనే. సో కానీ ఎందుకని 6 గ్యారంటీలకు ఎందుకు కేటాయింపులు లేవని ప్రతిపక్షాలు అడుగుతూ ఉన్నారు. చూద్దాం. అంటే ఇది పేదల కష్టాలను తీర్చే బడ్జెట్గా ఉందా? మీరు అప్పులు కూడా చెప్పాల్సింది. తలసరి ఆదాయం గురించి గొప్పలు చెప్పినప్పుడు ఒక్కొక్కళ్ళ తల మీద లేదా పుట్టబోయే బిడ్డ మీద కూడా ఎంత తప్పు ఉందో చెప్పాల్సిందని చెప్పి కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. బీజేపీ అయితే బీఆర్ఎస్ కన్నా అన్యాయంగా ఉంది కాంగ్రెస్ అంటోంది. నిజంగానే ఎలా ఉందా? అసలు కేటాయింపులు ఏంటి మాట్లాడదాం. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. నమస్కారం దేవిప్రసాద్ గారు. అలాగే ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వారు కూడా డిబేట్లో జాయిన్ అయ్యారు. కాసేపట్లో బీజేపీ అలాగే విశ్లేషకులు జాయిన్ అవుతారు. రైట్, దేవిప్రసాద్ గారు, ఫస్ట్ బ్రీఫ్గా మీ అబ్జర్వేషన్స్. ఎందుకని ఒకవైపు ఏమో ఆర్థిక వృద్ధి గాడిలో పెడుతున్నాము, సరే కష్టాలు ఉన్నాయనుకోండి, అప్పులు ఉన్నాయి, దాన్ని తీరుస్తున్నామని బట్టి గారు చెప్తూ కొంత ఆశాజనకంగానే ఆప్టమిస్టిక్ నేచర్లో ఆయన మాట్లాడారు. మీరేమో ఏకంగా 10 ఏళ్ల ప్రగతికి పంక్చర్ చేసేశారు అన్నారు. ఎందుకని? ఋషి గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. శోభ గారికి, మిగతా పెద్దలకు అందరికి నమస్కారం. అంటే ప్రధానంగా ఇవాళ బడ్జెట్ కు సంబంధించినటువంటి అంశంలో రీసౌండ్ వస్తుంది, ఒక్కసారి చెక్ చేయమని చెప్తాను. వాయిస్ అయితే బాగానే వస్తుంది, నేను చెప్తాను. అంటే ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కు సంబంధించినటువంటి అంశంలో బట్టి గారు మాట్లాడుతూనే గత 10 ఏళ్లకు సంబంధించినటువంటి సకల సమస్యల్ని తీసుకొచ్చారు. మొత్తం గత ఆర్థిక పరిస్థితి అంతా కూడా విధ్వంసం అయిపోయింది అనేటువంటి అభూత కల్పనను ఒక మాటను మాట్లాడడం అనేటువంటిది రిషి గారు. ఇది మొత్తంగా కూడా ఏ ప్రభుత్వాలైనా కంటిన్యూ ప్రాసెస్. ప్రతి ప్రభుత్వానికి కొన్ని ప్రియారిటీస్ ఉంటాయి, కొన్ని లక్ష్యాలు ఉంటాయి, కొన్ని నిర్దేశితమైనటువంటి ప్రణాళికలు ఉంటాయి. కాబట్టి ఆయా ప్రభుత్వాలు ప్రజలు ఎంచుకున్నటువంటి రీతిలో వాటిని అమలు పరిచేటువంటి ప్రయత్నం చేయడంలో భాగంగా మేము 10 ఏళ్లలో అనేక అంశాల మీద, అది మిషన్ భగీరథ కావచ్చు, కాకతీయ కావచ్చు, ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు, విద్యుత్కు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇట్లా మా ప్రియారిటీస్ అన్ని కూడా చేసాం. కానీ ఈ ప్రభుత్వంలో ఏది ప్రియారిటీ కూడా తేల్చుకోలేనటువంటి అంశంగా బడ్జెట్ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఒకటి. రెండవది, ఒకవేళ 10 ఏళ్ల ఆర్థిక విధ్వంసమే అయితే ఇప్పుడు ఏదైతే తలసరి ఆదాయాన్ని లెక్క చేసేటువంటి సందర్భంలో తలసరి ఆదాయం 3,79,751 తలసరి ఆదాయం పెరిగింది అని చెప్పి బట్టి గారు ఇలా చెప్పారు. తలసరి ఆదాయం 1 సంవత్సర కాలంలోనే పెరుగుతుందా ఋషి గారు? సంవత్సరాలుగా, అంటే గత 1,24,000 నుండి గతంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాడు 2014-15 నాడు మాకున్నటువంటి 1,24,000 నుంచి 3.5 లక్షల వరకు తీసుకుపోయినటువంటి అంశాన్ని మేము కాదు, రిజర్వ్ బ్యాంక్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, చివరికి బట్టి విక్రమార్క గారు కూడా గత బడ్జెట్ అంశాల్లో కూడా గత తలసరి ఆదాయానికి పోల్చినటువంటి విషయాన్ని చూసి, అంటే ఇక్కడ చాలా స్పష్టంగా ఏమవుతున్నదంటే గత ప్రభుత్వం చేసింది ఆర్థిక విధ్వంసం కాదు, గత ప్రభుత్వం చేసింది ప్రగతి పథం అనేటువంటి అంశం అంటే ఈ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ఆ ప్రగతిని ఎన్ని మైళ్ళ స్పీడ్ తో తీసుకుపోతారనేటువంటి అంశాన్ని బట్టి ప్రస్తావించాలి కానీ అసలు అవేవి ప్రస్తావించకుండా ఇలా అనేక అంశాలు 54,000 కోట్ల రూపాయలు 6 గ్యారంటీలకు పెట్టినట్టుగా చెప్తా ఉన్నారు. ఇలా మీరు నిజంగా చూస్తే రుణమాఫీకి సంబంధించి రుణమాఫీ 31,000 కోట్ల రూపాయలని గత బడ్జెట్ లో చెప్పిండ్రు ఋషి గారు. 25,000 బడ్జెట్ లో ప్రొవిజన్ పెట్టింది. చివరికి ఇలా మనం
చూస్తే 20,000 కోట్లు దాదాపుగా ఖర్చు పెట్టినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే గత ఇంకా 6,000-7,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి 2 లక్షల కంటే పైన ఎక్కువ తీసుకున్నటువంటి వాళ్లకు వివిధ సాంకేతిక కారణాలతో నిలిచిపోయినటువంటి వాళ్ళకి చేయాలి. అలాగే రైతు బంధు గురించి కూడా 10,000 నుంచి 15,000 ఇస్తామని చెప్పి వీళ్ళు హామీ ఇచ్చారు. 12,000 దాన్ని కుదించారు. 12,000 కుదించినటువంటి సందర్భంలో గత మేము ఎన్నికల కమిషన్ కు ఆ రోజు నిబంధనలు చేయడం వల్ల ఇవ్వలేకపోయిన రైతు బంధు ఇచ్చింది తప్ప ఈ సంవత్సరాల కాలంలో మధ్యలో ఒకటి ఎగ్గొట్టి రుణమాఫీ కూడా హరీష్ రావు ఏమన్నారంటే వాళ్ళ రుణమాఫీ కూడా పూర్తిగా 2 లక్షల లోపు వాళ్ళకు కూడా జరగలేదని, ఏ గ్రామానికైనా వెళ్దామని సవాల్ చేస్తున్నారు. బట్టి గారి గ్రామానికైనా వెళ్దాము, నా గ్రామానికైనా రండి. ఆయన నియోజకవర్గంలోనే దాదాపు 20,000 మంది పైన ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారని హరీష్ రావు లెక్క చెప్తున్నారు. ఈ లెక్కన ఒక నియోజకవర్గం తీసుకుంటే ఇంకా లక్షల్లోనే ఉంటారు. ఇంకా అంటే మనకి అంటే ఒక అంచనా ఏంటంటే దేవిప్రసాద్ గారు మొత్తం 55.5 లక్షల మంది రైతులు, సుమారుగా దాదాపు 60 లక్షల పైన 65 లక్షలు అంటే 31 లక్షల మంది రైతులు కవర్ అయితే మరి ఇంకా సగం మంది కవర్ అవ్వాలా? సగం అంటే అందరు అప్పు తీసుకోరు కదా ఋషి గారు. కొంతమంది 10 లక్షల మంది రైతులు తమకు తాము కొంత పెట్టుబడి పెట్టేటువంటి స్తోమత ఉండి ఉండొచ్చు, అప్పులంటే భయపడే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఒక 10 లక్షలు తీసేసిన దాదాపుగా 50 నుంచి 55 లక్షల మంది ఏదో ఒక రుణం కోసం ప్రయత్నం చేసి ఉంటారు. ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు, తీసుకున్న కూడా ఉంటారు. అందుకే SLBC స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం 41,000 కోట్ల రూపాయలు కావాలని చెప్పి SLBCలో ఈ ప్రభుత్వానికి బ్యాంక్ అధికారులు చెప్పినటువంటి అంశాన్ని పత్రికలే ప్రముఖంగా రాసినాయి. కాబట్టి నేను ఏమంటున్నా, ఒక ఇగోకో లేకుంటే మేము మొత్తం చేయలేదని మేము అంటలేము. రుణమాఫీ సంపూర్ణంగా లేదు, ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాం. అట్లాగే రైతు బంధు కూడా నేను చెప్తుంటే మీరు మాట్లాడడం వల్ల అది పోయింది. రైతు బంధు 12,000 మీరు ఇస్తామన్నటువంటి అంశాన్ని మీరు మధ్యలో ఒక కాలం ఎగ్గొట్టిండ్రు. ఇప్పుడు ఇస్తున్నారు. అది కూడా 1 ఎకరంకు 2 ఎకరాల వరకే ఇస్తున్నారు. 3వ ఎకరం నుంచి ఎంత ఇస్తారో తెలియదు. కాబట్టి రైతు బంధుకు గాని లేకుంటే రుణమాఫీకి గాని అట్లాగే 1 కోటి మంది కూలీలున్నారని మీరే చెప్పిండ్రు ఋషి గారు. ప్రభుత్వమే ఏం చెప్పిందంటే ఈ రాష్ట్రంలో తెలంగాణలో 95,000 BPL ఉందని చెప్తా ఉన్నారు. 95,000 కుటుంబాలు BPL లో ఉన్నాయని. ఇలా రేషన్ కార్డు ఉన్నాయి. అందులో ఏమన్నా ఒకవేళ ఆర్థిక ప్రగతి పెరిగితే ఒక 5 లక్షలు 6 లక్షలు తగ్గితే తగ్గొచ్చు. దాదాపు 80-85 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలకు సంబంధించినటువంటి BPL కుటుంబంలో ఒక 10-15 లక్షల మంది తీసేసిన 70-75 లక్షల కుటుంబాలు ఇవాళ కూలికి పోయేటువంటి పరిస్థితి. 2 ఎకరాల ఉన్నోళ్ళు, 1 ఎకరం ఉన్నోళ్ళు, 3 ఎకరాల ఉన్నోళ్ళు కూడా కూలికి పోతారు. మీరు వాళ్ళకు కూలీలకు బోనస్ ఏది 12,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి అంశము ఇవాళ మీరు ఎంత పెట్టిండ్రు, ఎన్ని లక్షల మందికి ఇస్తారు అంటే ఇవన్నీ కూడా ఏం చెప్తున్నారంటే మేము 54,000 కోట్లు పెట్టామని చెప్పుకోవడం డబ్బు బాగానే కనబడుతున్నది. కానీ మీరు 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి విషయాలు ఇలా 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లు అన్నారు. మిగతా అంశాలు ఒక్కొక్కటి మాట్లాడదాం. దేవిప్రసాద్ గారు అన్ని ఒకేసారి కాకుండా మిగతా కూడా మాట్లాడదాం. ఒకసారి ఇందిర గారు కూడా మాట్లాడాక మళ్ళీ మీ దగ్గరికి వస్తా. ఒక్క నిమిషం అక్క మాట్లాడని, ఎందుకంటే బాధ్యత గల నాయకురాలు కాబట్టి చెప్తుంది అన్ని విషయాలు ఇందాము. నేనేమంటున్నా, ఈ బడ్జెట్ చాలా రిసీషన్ ఉందని, కేంద్ర ప్రభుత్వం నుంచి సరిగ్గా డబ్బులు రావటం లేదని అనేక సందర్భాల్లో చెప్పినా ఇవాళ కేంద్రం మీద చాలా ఆశలు పెంచుకుంటూ డబ్బులు అందులో పెట్టినట్టు చూసినాం. కాబట్టి ఈ బడ్జెట్ మొత్తంగా కూడా ఇవాళ మీరు చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. ఇలా తెలంగాణ ప్రజలు తీవ్రంగా నిరాశపరిచింది అనేటువంటి అంశాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. ఇందిరా శోభన్ గారు ఒకటి సరే పొలిటికల్